అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రోన్యూమరాలజీ. ఈ రోజు మనము 2024లో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, వారి ఆదాయం ఎలా ఉంటుంది, వారికి గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 2024లో మిథున రాశి వారికి 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. అంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది. అసలు ఎంత జీరో పొజిషన్లో ఉన్నా సరే వారు ఖచ్చితంగా మంచి పొజిషన్లోకి రావడం అనేది జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుంది, ఏం చేయాలి అండ్ అందరికీ ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ మిథున రాశి వారికి, వివాహం కాని వారికి, జాబ్ రాని వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరం అన్నమాట. సో బిజినెస్ పర్సన్స్కి అయినా సరే, రాజకీయంలో ఉన్నా సరే, లేదు వీరు ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నా సరే, లేదా వ్యాపారం చేస్తున్నారు, లేదంటే వ్యవసాయం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా మిథున రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా వారికి అద్భుతమైన రాజయోగం అనేది స్టార్ట్ అయింది. ఎందుకు అనంటే వీరికి అత్యంత పెద్ద గ్రహాలు అయిన చెడు ఫలితాలు ఇచ్చే గ్రహాలు శని, రాహు, కేతువు ఇవి అన్నీ కూడా మంచి స్థానంలో ఉండి మంచిగా ప్రయోజనాలు అనేది వీరికి రావడం జరుగుతుంది. ఇవి రాహు, కేతువు, శని సంవత్సరం మొత్తం కూడా వీరికి మంచిగానే ఉన్నారు. సో ఈ మిథున రాశి వారికి మిథున రాశి వారికి చెందిన వారు అని అంటే మృగశిర నక్షత్రంలో పుట్టి వారికి మూడో పాదంలో కానీ 4వ పాదంలో కానీ పుట్టినట్లయితే వారు ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా 1 నుంచి 4 పాదాలకు పుట్టిన ప్రతి ఒక్కరు, పునర్వసు నక్షత్రంలో 1, 2 పాదాలు ప్రతి ఒక్కరు కూడా మిథున రాశి వారికి చెందిన వారు అన్నమాట. లేదు మీ నేమ్ కే లెటర్తో స్టార్ట్ అయింది అని అంటే వారు కూడా మిథున రాశి వారికి చెందిన వారే అన్నమాట. సో మీరు ఏదో నక్షత్రంలో పుట్టారు ఒరిజినల్గా, కానీ మీరు పేరు మాత్రం కే లెటర్లో ఉంది అంటే వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం వీరికి ధనాదాయం అయితే చాలా లాభదాయకంగా ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ వీరు ఇప్పుడు ప్రెసెంట్ వీరిని ఎర్న్ చేస్తున్న మనీ అనేది 1 lakh అయితే అది 1.5 lakh 2 lakh అనేది రావడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి, 2024 నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారు మిత్రులై వీరికే మంచి చేయడం జరుగుతుంది. వీరిని ఎవ్వరు కూడా ఓడించడం జరగదు, అది ఏ ఫీల్డ్లో అయినా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు ఎంతటి కష్టమైన కార్యాన్ని స్టార్ట్ చేసినా సరే అది విజయంతో ఎంత కష్టమైన ఫలితమైనా సరే వీరికి ఖచ్చితంగా విజయం అనేది వీరి సైడే ఉండడం జరుగుతుంది. అంటే కార్యసిద్ధి అనేది వీరికి 100% ఉంటుంది ఈ సంవత్సరం మిథున రాశి వారికి. లేదు మేము ఇంతవరకు 2023లోనే మిథున రాశికి 1 or 2% అయినా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపించి ఉండాలి. లేదు అప్పుడు ఈ కనిపించని వారికి కూడా 2024లో తప్పకుండా కనిపించడం జరుగుతుంది. అంటే 2024లో ఎవరికైతే జాబ్ రాలేదో వారికి జాబ్ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ మిథున రాశికి చెందిన వారు ప్రతి ఒక్కరూ కూడా వీరికి లాభం వచ్చే దారులు అనేది 1 కాదు 2 అవుతాయి, 2 లేదా 3 కూడా అవ్వచ్చు. వారి టాలెంట్ని బట్టి వారికి 2-3 రకాలుగా డబ్బు రావడం అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అని అంటే వారు జాబ్ చేస్తా పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు, పార్ట్ టైం బిజినెస్లు చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు అనుకున్నది, వీరు ఏదైతే థింక్ చేస్తారో ఈ సంవత్సరం 2024లో అది ప్రతి ఒక్కటి కూడా వీరికి మంచిగా ఉంటుంది, మంచిగా ఆదాయం తీసుకురావడం అనేది జరుగుతుంది. వీరి నిర్ణయాలు 100కి 100% రైట్ అవ్వడమే జరుగుతుంది, కానీ రాంగ్ అవ్వడం జరగదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి వచ్చే ఆదాయం ప్రతి ఒక్క రూపాయి కూడా స్థిరాస్తులు కొనడంలో కానీ, గృహాలు కొనడంలో కానీ, ల్యాండ్స్ కొనడంలో కానీ, లేదా గోల్డ్ లేదంటే వెహికల్స్ ఏదైనా సరే కొనడానికి ఉపయోగిస్తారు తప్ప వీరు సంపాదించిన ఏ ఒక్క రూపాయి కూడా 2024లో 1 రూపీ కూడా వేస్ట్ అవ్వడం అనేది జరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మిథున రాశి వారికి 2024లో ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో
వారికి ఎలా ఉంటుంది అని అంటే ఈ 2024లో వారికి జాబ్ ప్రైవేట్ రంగంలో ఉన్నా సరే, గవర్నమెంట్ రంగంలో ఉన్నా సరే, వారికి 2024లో ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు రాలేదంటే ఈ ఇయర్ 2024 ఇయర్ లాస్ట్కైనా సరే మీకు ఖచ్చితంగా ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. అధికారులు మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతుంది. అధికారుల మన్ననలు కూడా మీకే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఈ వివాహం కాని వారికి తప్పకుండా ఈ సంవత్సరం 2024లో వివాహం ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఎవరైతే జాబ్ ఫీల్డ్లో ఉన్నారో వారు విదేశీయానం అంటే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా 100% అనేది ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మిథున రాశి చెందిన వారు జాబ్ ప్రమోషన్స్ వచ్చినా, జాబ్ మారినా, ఎలా ఉన్నా సరే వీరికి ఆదాయం మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంట్లో కూడా ఈ వారి గృహం లోపల కూడా అంటే భార్యాభర్తలకు కూడా ఈ సంవత్సరం వాళ్ళిద్దరూ కలిసి ఏం చేసినా సరే వారికి మంచి జరుగుతుంది. వారిద్దరి మధ్య మంచి అన్యోన్యత అనేది ఉంటుంది. ఒకవేళ ఎవరైనా భార్యాభర్తలు విడిపోయిన వారు ఉన్నారు అని అంటే వారు కనుక మిథున రాశికి చెందిన వారు అట్లయితే వారు తప్పకుండా కలవడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మిథున రాశిలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా సీట్ వస్తుంది, సీట్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే వారికి రాజకీయాల్లో నిలబడినా సరే వాళ్ళే గెలవడం జరుగుతుంది. వీరి మాటే పై మాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఈ 2024లో విద్యార్థులకి ఎలా ఉంటుంది అని అంటే వారు ఏం చేసినా సరే, వారు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా సరే వీరు పాస్ అవ్వడం జరుగుతుంది, మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. లేదంటే ఫారెన్ ట్రై చేస్తున్నారన్నా వారు ఫారెన్ వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సినీ ఫీల్డ్లో కానీ కళాకారుల ఫీల్డ్ ఇలా ఉన్నట్లయితే వారికి మంచిగా అభివృద్ధిలోకి వస్తారు, వారి పేరు మారుమోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మిథున రాశిలో ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారో వారికి 2 పంటలు కూడా అంటే 1, 2 వేస్తారు కదా, 2 పంటలు కూడా వారికి లాభదాయకంగా ఉంటుంది, వారికి మంచిగా ఉంటుంది. వారికి ఈ సంవత్సరం ఏది వేసినా సరే మంచిగా ఉంటుంది. అది ఇంకొకటి ఏంటంటే వారు బియ్యం కానీ పత్తి కానీ ఇలా వేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేది పొందడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వ్యాపారం ఫీల్డ్లో ఉంటారో మెయిన్ థింగ్ మిథున రాశికి చెందిన వారు వ్యాపారం చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నవారు ఈ సంవత్సరం తప్పకుండా 100% అనేది బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీరికి అత్యంత పెద్ద గ్రహాలు అంటే చెడు చేసే అంటే శని బాగాలేకపోతే మన అనేక ప్రయోజనాలు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏం చేసినా మనకి మంచి జరుగుతుంది. అలాంటిది మిథున రాశి వారికి గురువు ద్వాదశంలో ఉన్నా సరే శని రాహు కేతు మంచిగా ఉన్నారు, సంవత్సరం మొత్తం శుభమే చేస్తున్నారు వీళ్ళకి. సో ఇలాంటప్పుడు వీరికి స్థిరాస్తులు వస్తాయి, లాభదాయకంగా ఉంటుంది, ధనాదాయం 2 3 పెరిగిద్ది, లేదా 2 రకాలుగా 3 రకాలుగా లాభం అనేది రావడం జరుగుతుంది. వీరికి స్థిరాస్తులు వస్తాయి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు రావడం జరుగుతుంది. అమ్మాయిలకైతే వారి ఇంట్లో వారి మాటే పై మాటగా ఉంటుంది, వారు ఏమనుకున్నా వారికి ఈ సంవత్సరం జరుగుతుంది. సో మిథున రాశిలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క నెగిటివ్ కూడా జరగదు, ఒక్క నెగిటివ్ కూడా లేదనమాట. సో మిథున రాశి వారికి ఎక్కడ చేరితే అక్కడ బంగారం అయినట్లే ఉంటుంది. ఎక్కడైనా సరే వాళ్ళదే ఆధిక్యంలో ఉంటారు, వాళ్ళ మాటే పై మాట. అండ్ ఎవరైనా మిథున రాశిలో పుట్టారు మాకు అసలు 2 వరస్ట్గా ఉంది, ఇప్పటికి కూడా మేము కలిసి రావట్లేదు అనుకున్నవారు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటారు 100%. సో ఈ మిథున రాశికి చెందిన వారు ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. మీ పిల్లలైనా సరే ఈ నక్షత్రాల్లో పుట్టి మంచి పేరు అనేది పెట్టడం జరగాలి. సో ఇంకొకటి ఏంటంటే ఈ మిథున రాశిలో ఉన్న వారికి ఎవరికి హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటారు అని అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 4 కానీ 22 కానీ 31 కానీ 13 కానీ 5 కానీ 23 కానీ 14 కానీ వస్తాయో వీరికి మాత్రం ఈ మిథున రాశిలో జన్మించిన వారు
ఈ డేట్ ఆఫ్ బర్త్లు అయినట్లయితే వీరికి ఖచ్చితంగా ఆదాయం డబుల్ అవుతుంది. వీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం స్థిరపడడం జరుగుతుంది. సో మీకు ఈ మిథున రాశిలో జన్మించిన వారికి ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చినట్లయితే ఇంకా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. వారు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నట్లయితే వారికి 3 పూలు 6 కాయలే ఖచ్చితంగా. సో ఈ మిథున రాశిలో జన్మించిన వారికి ఇంకా రిమైనింగ్ ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.